జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ సెకండా నేను మీ కస్తూరి శ్రీధర్ బొంగులో దేశం ఈ నిష్ఠ దరిద్రపు దేశం గురించి ఎంత తిట్టినా కూడా తక్కువే విశ్వాసఘాతకులు ఎలా ఉంటారో చెప్పడానికి ఈ బంగ్లాదేశ్ జాంబీగాళ్ళు ఈ రాడికల్స్ గాళ్ళు ఒక గొప్ప ఉదాహరణగా చెప్పొచ్చు దాంట్లో మాత్రం డౌటేలే గత 5 నెలల నుంచి ఈ బంగ్లాదేశ్లో పెద్ద ఎత్తున అల్లర్లు జరుగుతున్న సంగతి మనకందరికి కూడా బాగా తెలుసు బంగ్లాదేశ్లో ఈ జాంబీగాళ్ళు స్వేచ్ఛగా పిచ్చి కుక్కల మాదిరి రోడ్ల మీదకి వచ్చి కన్నబడిన వాళ్ళలా బెదిరించి వాళ్ళ దగ్గర అయితే ఈ డబ్బులు అయితే గుంజడం స్టార్ట్ చేశారు ఏది పాత రోజుల్లో రౌడీజం చేసి ఈ మావుళ్ళు వసూలు చేస్తా ఉన్నారు చూడు ఆ మాదిరిగా నిజానికి ఈ బంగ్లాదేశ్కు గుండెకాయ లాంటిది వచ్చేసి ఈ బంగ్లాదేశ్లోని వస్త్ర పరిశ్రమ మన ఆసియాలోనే బంగ్లాదేశ్ వస్త్ర పరిశ్రమ అతి పెద్ద వస్త్ర పరిశ్రమగా మారిపోయింది బంగ్లాదేశ్లో తక్కువ ధరలకే ఈ లేబర్ దొరకడం వస్త్రాలు తయారు చేయడానికి కావాల్సిన ముడి పదార్థాలు దొరుకుతూ ఉండడంతో మన భారతదేశంలోని వస్త్ర పరిశ్రమలతో సహా ఆసియాలోని అనేక వస్త్ర పరిశ్రమలు ఈ బంగ్లాదేశ్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టినాయి తద్వారా ఏంటంటే ఈ బొంగులో దేశంలో లక్షల మంది బంగ్లాదేశీలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు అయితే వచ్చినాయి అంతేకాకుండా బంగ్లాదేశ్లో తయారయ్యేటటువంటి ఈ వస్త్రాలలో 90% ఈ వస్త్రాలన్నీ కూడా భారత్తో పాటు ఇతర దేశాలకు కూడా ఎగుమతులు అయితే అవుతూ ఉంటాయి తద్వారా ఈ వస్త్ర పరిశ్రమ వల్ల బంగ్లాదేశ్ ప్రభుత్వానికి తన దేశ ఆదాయంలో దాదాపు 20% ఆదాయం అయితే వస్తుంది కానీ ఇప్పుడు బంగ్లాదేశ్లో గత 5 నెలల నుంచి పెద్ద ఎత్తునైతే ఈ అల్లర్లు జరుగుతున్న సంగతి మనకందరికీ కూడా తెలిసిందే ఇదే అదునుగా భావించి బంగ్లాదేశ్లోని కొన్ని రాడికల్ ముస్లిం సంఘాల నాయకులు డబ్బులు కావాలని చెప్పేసి ఈ వస్త్ర పరిశ్రమ యజమానులు అయితే బెదిరించసాగినారు నెలకు ఇంత అని చెప్పి నేను ఇందాక చెప్పినట్టు మావుళ్ళు అనమాట ఇంత అని చెప్పి తమకు డబ్బులు కట్టకపోతే మీ అంతు చూస్తామని చెప్పేసి బెదిరింపులకైతే దిగుతారంట దానికి తోడు ఈ వస్త్ర పరిశ్రమలకు కావాల్సినటువంటి ఈ డీజిల్ సరఫరాను భారత్ కూడా నిలిపేయడంతో గత 2 నెలల సమయంలో బంగ్లాదేశ్లో ఏకంగా 700 నుంచి 1000 వస్త్ర పరిశ్రమలు అయితే మూతపడినాయి తమ పరిశ్రమలను బంగ్లాదేశ్లో అయితే మూసేసినాయి ఇక బంగ్లాదేశ్ ఎప్పటికీ కోలుకోలేదన్న ఉద్దేశంతో ఈ వస్త్ర పరిశ్రమల యాజమాన్యాలు ఈ నిర్ణయం అయితే తీసుకున్నాయి అర్థం మీక అయితే కొద్ది నెలల క్రితం ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి మన యోగి ఆదిత్యనాథ్ గారు ఉత్తరప్రదేశ్లో ఒక పెద్ద టెక్స్టైల్ పార్క్ని అయితే స్టార్ట్ చేశాడు ఈ లక్నో హర్దోయ్ ఈ రోడ్డు సమీపంలో 1600 ఎకరాలలో అతి పెద్ద టెక్స్టైల్ పార్క్ని అయితే స్థాపించి అందులో వస్త్ర పరిశ్రమకు కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు కూడా కల్పించినారు దీంతో ఇప్పుడు ఈ బంగ్లాదేశ్లో మూతపడినటువంటి ఈ వస్త్ర పరిశ్రమలో ఇప్పుడు బంగ్లాదేశ్ నుంచి ఏకంగా ఉత్తరప్రదేశ్కి అయితే వస్తున్నాయి ఇక బంగ్లాదేశ్లో తమకు భవిష్యత్తు లేదని చెప్పి తెలుసుకున్నటువంటి ఈ వస్త్ర పరిశ్రమల యజమానులు ఉత్తరప్రదేశ్కి అయితే వస్తున్నారు ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి టెక్స్టైల్ పార్కులో వేల కోట్ల రూపాయల పెట్టుబడులు అయితే పెడతారు ఇప్పటి వరకు బంగ్లాదేశ్ నుంచి ఉత్తరప్రదేశ్కు 10,000 కోట్ల రూపాయల పెట్టుబడులు రావడం విశేషం అనమాట ఏది ఈ తక్కువ టైంలోనే అంతేకాకుండా మరొక 400 మధ్య తరహా వస్త్ర పరిశ్రమలు ఈ బంగ్లాదేశ్ నుంచి ఉత్తరప్రదేశ్ రావడానికి సిద్ధంగా ఉన్నాయంట అంటే మరొక 2 సంవత్సరాల్లో ఉత్తరప్రదేశ్కు ఈ వస్త్ర పరిశ్రమల ద్వారా పెట్టుబడులు దాదాపుగా 50,000 కోట్లు వచ్చే అవకాశం ఉందని చెప్పి మనకు తెలుస్తుంది దీని మూలంగా ఉత్తరప్రదేశ్లోని యువతకు పెద్ద ఎత్తున ఈ ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావడమే కాకుండా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి 100 కోట్ల ఆదాయం కూడా రానుండాలి అంటే దాని ద్వారా రాష్ట్రం ఎంత డెవలప్ అవుతుందా ఎంత అభివృద్ధి చెందుతుంది ఒకసారి ఆలోచించండి అంటే ఒక పక్క బంగ్లాదేశ్ ఖాళీ అవుతామంటే మరొక పక్క పెట్టుబడులతో మన దేశంలోని ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఫుల్ అవుతుందన్నమాట అర్థమవుతుందా అది మ్యాటరు దేవుడు ఏం చేసినా కూడా సరిగ్గానే చేస్తాడు ఎవరికి ఏం చేయాలో ఆయనకు బాగా తెలుసు దాంట్లో మాత్రం డౌటేలే అది మ్యాటరు మీకు ఈ న్యూస్ నచ్చితే అదేవిధంగా నేను చెప్పింది కరెక్ట్ అని చెప్పి మీరు భావిస్తే ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి అలాగే తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ప్లీజ్ జై శ్రీరామ్